ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారు అప్రూవర్గా మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా దీని యొక్క పరిసమానాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ప్రసాద్ గారు నమస్తే. ఆయన అప్రూవర్గా మారుతానంటున్నారు. వైసీపీ క్యాడర్ నుంచి బలంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారనేది ఆయన అభియోగం. ఓవరాల్గా మీ అంశం ఏంటి ఇందులో? ఎవరికైనా కళ వచ్చిందా? లేదా తప్పేల పేపర్లు చూసి ఇంకో పేపర్ కూడా అదే వార్త రాసేస్తే దాన్ని తీసుకొచ్చి నా ముఖానికి ప్రశ్న. ఎవడన్నా అప్రూవర్ కానీ మాట్లాడతారు? అసలు ఏం జరిగి చచ్చిందని అప్రూవల్ వేసేస్తారు. 40 మందిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఏడు చేయాలో తెలియక జుట్లు బీక్కుని వస్తుంటే మధ్యలో ఈ నారాయణ స్వామి కూడా వెళ్ళి ఏటి అప్రూవల్ మారిపోతాడు. నేను అడదాకా మిథున్ రెడ్డి అప్రూవర్ అయిపోయాడు. పెద్ద తలకాయ ఎవడో ఆయనే పట్టుకుంటారు. ఎప్పుడరా చెప్తున్నారు వీళ్ళకి జర్నలిజంలో ఏడ చదివి వినరావు సార్? అడగండి. నాకు తెలియక అడుగుతా, ఇందులో ఇంత ఐడెంటిఫైడ్ ఫిగర్ ఉంది, దీన్ని పట్టుకొని ఇవాళ దొరికాయి కాబట్టి దీని మీద మనం మాట్లాడుతున్నాం అంటే ఎవరికైనా చెప్పొచ్చు. అవి ఏటీ లేకుండా ఇదేదో చిన్నపిల్లలు హోంవర్క్ ఉండొచ్చు. నేను నా స్కూల్లో మా ఫ్రెండ్స్ ఉండేవారు నాతో పాటు. ఎవడో ఒకడే చేసుకొచ్చేవాడు. ఆ చేసుకొచ్చిన వాళ్ళందరూ మేము ఎక్కించేసేవాళ్ళం పటపటపటమని. అలా తయారు దిక్కుమాల పేపర్ అంటే కాపీ పేస్ట్ అంటున్నారా? అక్కడ ఈవెన్ చార్జ్ షీట్లో కూడా అదే చేస్తున్నారు. కట్టు పేస్ట్. నీ పేరు పెట్టారు రాజకేష్ రెడ్డి, నెక్స్ట్ వెళ్ళి విజయసాయి రెడ్డి కాడికి ఆడికి అదే కట్టు పేస్ట్. జడ్జిల ముఖం మీద ఇసురు కొడుతుండే ఫైళ్ళు. లైవ్ లాల్లో చూడండి వెళ్ళి, అరే కట్టు పేస్ట్ కేసానా ఇదే దిక్కుమాల కేసానా అని అడుగుతుండే ఆయన. కొత్త పేరు తీసిరాగానే మాకు రిమైండ్ ఇవ్వండి సార్, ఇడితో నిజాలు చెప్పించేస్తాం అని. ఇంట్లో రోజు రాజశేఖర రెడ్డి అంకుశం సినిమా చూడడం అనుకుని సాయి కుమార్ గారిలో వస్తాను రోజును. అంతకన్నా నీకేట్లేదు అక్కడ. సాయి కుమార్ సినిమా చూసి నీతో ఇవాళ నిజం చెప్తాను అని ఎర్రగా కళ్ళు చేసుకుని వస్తుండే అక్కడికి. ఆడైతే అభిలాషల మామలో నాకు తెలియదు తప్ప ఏది తెలుస్తుంది. 40 మంది అభిలాషల మామలను కూర్చోబెట్టి ఈడేమో సాయి కుమార్లోకి వెళ్తాను రోజును. అవుట్కమ్ అబ్బ జబ్బ. ఈ మధ్యలో సార్ స్టాక్ అయిపోయింది అనగానే మా విజయసాయి రెడ్డిని పిలుస్తారు. కొత్తగా 4 పేర్లు చెప్పండి సార్ బాగుంటుంది, మనోరంజక కార్యక్రమం స్టార్ట్ చేయండి. అసలు ఈ నారాయణ స్వామిని మొదటే తీసుకెళ్ళి, అరే బాబు ఏంద్ర నాన్న నీతో జరిగిందా జరగలేదా, అసలు ఏంటి లెక్కర్ స్కామ్ ఏంటంటే అదేటదే అని అడుగుతాడు ఆయన గ్యారంటీగా. స్కామ్ ఏంట్రా మేమేమో అని గట్టి పెద్ద ఆయన కాబట్టి గట్టి గజిరి చెప్తాడు. అయిపోయి దానికి అంతా అయిన తర్వాత తీసుకొచ్చి, సార్ వీళ్ళందరూ ఏదో చెప్పారు మీ మీద అంటే, నా మీద ఏంటి చెప్తారు, నాకే ఏట్లేదు, మొత్తం అంతా పెద్దిరెడ్డి చుట్టూ తిరిగింది కదా అంటే. ఇప్పుడు ఏంటంటే పెద్దిరెడ్డి గారి ఆచ్ఛేదంలో వీళ్ళందరూ ఉన్నారన్నది కడుపు మంట ఎస్టాబ్లిష్ చేయాలి. అంతకన్నా ఇంకేట్లేదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పాకెట్స్ అన్నిటినీ ఓదాంతరతో అన్నీ కెలికేసి, బాబు నీ స్తంభం వీక్ అయిపోయింది, నీ స్తంభం వీక్ అయిపోయిందంటే కేవలం నేను మ్యాగ్నస్తో చెస్ట్లో గుగేష్ ఏవీ కాకుండా ఒకే ఒక 2 మూస్తో టక్కుమ అనిపించాడు. అట్లాగే ఉంటుంది నిజంగా చేస్తే. నిజంగా మడతెడితే చంద్రబాబు గారిని మడతెట్టారు చూడు, ఇప్పటికీ తేల్చుకోకుండా మళ్ళీ ఆయన్ని మా లోద్రా గారిని పిలిచిన 17 వర్తించదండి, 17 వర్తించదండి, 17 వర్తించదండి, చాలు కట్టిపెట్టు. జడ్జి గారు ఇదే చెప్పి ఆపు ఆపు ఆపు, నెక్స్ట్ ఏమైనా ఆర్గ్యూ చేస్తాడు. 17 వర్తించదండి, నీకు ఆగు చెప్తా, నీకు ఇలా చెప్తారు ఉందని ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు. అది ఎప్పుడు ఉంటుందో అప్పుడు తెలుస్తుంది అసలైన కదా. వర్తిస్తుందో వర్తించదో వాళ్ళు చెప్తారు, అప్పుడు దాని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అలాగే పట్టుకున్నప్పుడు ఏనుగు కుంభస్థలం కొట్టే నేపథ్యం ఉన్నప్పుడే ట్రై చేయాలి. నేను లేస్తే మనిషిని కాదు, అసెంబ్లీ సమావేశాల లోపల జగన్మోహన్ రెడ్డిని లోపల పెట్టేయాలి. మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూసావా? అలా మిషన్ టార్గెట్ అదే, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా తపేల ఛానల్ వాళ్ళకి నచ్చట్లేదు సార్ బయట ఉంటే. ప్లీజ్ సార్, వాళ్ళ కోరిక మేరకు ఒక్కసారి జైల్లో పెట్టేయాలి సార్. ఆల్రెడీ 16 నెలలు జైల్లో వచ్చిన మళ్ళీ పెడతాడు అని ఆయన గజురుతాడు. అలా నారాయణ స్వామి చెప్పేశాడు. నారాయణ స్వామికి అసలు ఏడు తెలిసింది చెప్పేతాడు వెళ్ళి. ఒక పాలసీ డిజైన్ చేసింది క్యాబినెట్ నిర్ణయమా కాదని అడుగుతారు ఫస్ట్. క్యాబినెట్ నిర్ణయం అని చెప్తాడు. ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అన్న. మీరు ఆయన ఊరికి నారాయణ స్వామిని తీసి పడేస్తారు. ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని ఎలివేషన్ ఆయనకి ఉంది, డిప్యూటీ సీఎం. సార్ ఎంతకీ ఈ విషయం నారాయణ గారు తెలుసు అంటారా? ఏంటని తెలుసు? ఆయన అప్రూవర్గా మారుతున్నది ఆయనకైనా తెలుసు అంటారా? నువ్వు వెళ్ళిచావు కదా. అక్కడ నేను కాదు సార్, తపేలా ఛానల్లో చెప్పు, అంత గర్వంగా చెప్పు. ఆ తపేలా ఛానల్లో చెప్పారు కాబట్టి నా దరిద్రానికి అడగవలసి వస్తుందని చెప్తే సరిపోతుంది. నాకు అది పనికి పాటు ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఓ పెద్ద జైగంటి పర్సనాలిటీ. వాళ్ళకి తర్వాత నిద్ర లేచిన పడుకున్న ఆయన తప్ప ఇంకోటి కనబట్టలేదు వాళ్ళకి. నారాయణ స్వామి అప్రూవల్ అయిపోయాడు. వాళ్ళకి ఏం కోపం వచ్చిందంటే ప్రసాద్ గారిని కూడా లాక్ చేసింది సార్, ఆడు అప్రూవల్ కింద మారిపోతాడు. వాళ్ళు ఎవరు పేరు పెడితే వాళ్ళు రాసేసుకుంటున్నారు. నిన్న నాతో డిబేట్లో ఒక అతను అన్నాడు, జనసేన ప్రతినిధి, ఏ 42 కింద నీ పేరు పెట్టేస్తే బాగుంటుందని. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు.
అంటే ఇప్పుడు క్యాడర్ను భయపెట్టడానిక ఇదంతా ఆయన ఎవడు భయపడేది ఎవడు ఇట్లా రాయడం సార్ ఈ రాతల వల్ల క్యాడర్ కొంచెం ఉంటది కదా, అరే వాటో ఏదో జరుగుతుంది సంథింగ్ అని, లేకపోతే ఆయన దూరం చేసుకోవడానిక. ఎవరిని దూరం చేసేస్తారు? సో ఎవరికి ఇన్ఫీరియారిటీలు అలాంటివి ఏం కలవు. పేపర్లు దిక్కుమాల పేపర్లు చదివితే సాయంత్రం పకోడీ చూడతారో ఏం చూడతారో వాళ్ళకి తెలుసు. ప్రభావితం చేసే వాటితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అంతకని వెళ్ళలేదు. ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమవుతుంది? వారే అవుతుంది. 2029లో సప్రెషన్ గురవుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు చూద్దాం. పబ్లిక్ డొమైన్లో ఎప్పుడైనా సరే బెంజెంటా పాలిటిక్స్కి లాంగ్ టర్మ్ ఉండదు రన్. ఈ లేకుండా మ్యారథాన్ క్రియేట్ చేశారు దాంతో, బెంజెంటా పాలిటిక్స్తో. మ్యారథాన్ కూడా 5, 10, 50, 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆడ ఏకంగా జీవితాంతం పరిగెట్టమంటే వాడు పరిగెట్టలేడు. పరిగెట్టినా దానికి జస్టిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ వెనక్కి రావాలి కదా. 5 ఏళ్ళు పరిగెడదామని నిశ్చయించుకున్నారు. ఇదంతా డీవియేషన్ పాలిటిక్స్ ఏమన్నా అది జరుగుతుంది అదే. అసలు ఎవడైనా క్యాబినెట్ మినిస్టర్ని మొదట పిలుస్తారా, లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత పిలుస్తారా? ఇదేంటి శుభంకా డేడానికి చూడండి, లాస్ట్ క్లైమాక్స్లో పోలీసుడు కూడా దొంగలతో పెళ్లి చేసి ఫోటో దిగుతారు చూడండి, అలా లేదు ఇది. ఫస్ట్ ఈయన కదా సినిమాలో క్లైమాక్స్ చూసారు ఎప్పుడైనా? అక్కడ దొంగ అండి పోలీసుడు పోతే సినిమా మొదలు కానీ లాస్ట్ దాకా ఎదుగుతూనే ఉంటాడు. లాస్ట్ క్లైమాక్స్లో పెళ్లి దగ్గర శుభంలో కూడా పల్లి ఎక్కలించుకుంటూ నిలబడి ఉంటాడు. ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఈయనకే కదా ఉంటుంది. బట్ ఎవరికి ఉంటుంది? అదే స్వామి గారికి. బట్ ఆబ్వియస్లీ బట్ ఆయన క్యాబినెట్ మినిస్టర్ కనుసనాల్లో ఏవి జరగలేదంటే ఎలాగవుతుంది? గతంలో జవహర్ గారు ఉండేవారు, ఒక ఐఏఎస్ బ్యూరోక్రాట్ని పెట్టాడు ఆయన నెత్తికి. పాలసీ అంతా ఆయన దగ్గరే ఉండేది, ఈయన ఓన్లీ పప్పెట్లాగే ఉన్నాడు. ఏం చేస్తారు? అంత దాకా ఎందుకండి? మీకు సింపుల్ లాజిక్ చెప్తా. లిక్కర్ స్కామ్లో జవహర్ గారికి ఏమైనా ఒక్క నోటీస్ ఇచ్చారా? నాటి లిక్కర్ స్కామ్ మంత్రి అయినా ఎందుకు వెళ్ళదు? సేమ్ ఇందులో నారాయణ స్వామి రోల్ కూడా అలాగే ఉంటుంది. క్యాబినెట్ నిర్ణయం తర్వాత క్యాబినెట్ మినిస్టర్కి ఎంతవరకు అంటే ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా నెక్స్ట్ కరస్పాండెన్స్ మొత్తం చేసేదంతా గౌరవ బ్యూరోక్రాట్సే. అంటే ప్రధానంగా సార్ ఇప్పుడు మీరు ఆవేశపడిపోయి మంత్రులు ముఖ్యమంత్రులు జైల్లో పెట్టేస్తాం అది ఇది అని చెప్పి అమాయకంగా మిథున్ దొరికాడు కాబట్టి, ఎందుకంటే ఎరుబోగులు లాయర్లు కాబట్టి సివిల్ కేసులు వాదించుకున్న వాడు క్రిమినల్ కేసులు ఇస్తే ఎలాగ ఉంటుంది? అలాగే ఉంటుంది. మిథున్ రెడ్డి జైల్లోనే ఉంటాడు.